హాయ్ గైస్, నేను మీ అశోక్ ముత్తవేనా. వెల్కమ్ బ్యాక్ టు ద చాప్టర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సార్, ఈ వీడియో దేని గురించి అంటే వై చాప్టర్స్ అకాడమీ రివిజన్ ఎగ్జామ్స్. అసలు చాప్టర్స్ అకాడమీ రివిజన్ ఎగ్జామ్స్ ఎందుకు తీసుకోవాలి అనేది మెయిన్ రీజన్. అందరి దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి. చాలా చూస్తున్నాయి కదా, వీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద మెటీరియల్, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ కమ్ టు ద హైదరాబాద్. ఫస్ట్ రీజన్ సార్, ఫేస్ టు ఫేస్ ఎగ్జామ్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే, పేపర్ సెటర్స్ బై ద ఫ్యాకల్టీస్, కరెక్టెడ్ బై ద క్వాలిఫైడ్ సిఏస్. ఓకేనా, ఇవి మాత్రమే సార్ 3 రీజన్స్. ఫేస్ టు ఫేస్ ఎగ్జామ్స్ మన దగ్గర ఉంటాయి, పేపర్ సెటెడ్ బై ద ఈ 3 రీజన్స్ సార్. మీరు అసలు పేపర్ ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో అజెండా ఏంటంటే సార్, అసలు మీరు పేపర్ ఎలా సెట్ చేస్తారు, వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ది వీడియో అంటే సార్, మీరు పేపర్ని ఎలా వాల్యూ చేస్తున్నారు, అసలు నేను మిమ్మల్ని నమ్మొచ్చా అనే చాలా మంది చాలా డౌట్ రావచ్చు. సో చూద్దాం సార్. ఓకే, ఒక పేపర్ తీసుకున్నాను సార్, ఇది వాల్యూ చేసింది మా వాల్యూవర్, ఈజ్ నేమ్ ఇస్ సిఏ విక్రమ్, తన పేరు విక్రమ్ సార్, ఈజ్ అ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, తను కూడా క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. సో తను ఎలా వాల్యూ చేశాడు పేపర్ ని, మన ఏ బేసిస్ లో చేశాడు, అసలు ప్రతిదానికి మీరు అన్నట్టు పాయింట్ టు పాయింట్ కామెంట్స్ రాస్తున్నారా లేదా. సార్ మా వాల్యుయేషన్ చూడండి సార్. ఫస్ట్ మేము వీ కెన్ కన్సిడర్ ఇట్ ఫస్ట్ ఓవరాల్ గురించి రాస్తాం సార్. ఓవరాల్ గా తన పరిస్థితి ఏంటి, ఈ ఎగ్జామ్ బట్టి ఈ సబ్జెక్ట్ మీద ఉన్న తనకున్న క్లారిటీ ఏంటి, వాల్యూర్ తన గురించి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఈజ్ యావరేజ్ అండ్ షుడ్ ఫోకస్ ఆన్ ద థియరీ ఆల్సో. థియరీ కూడా చాలా మంది చెప్తున్నారు. అండ్ ఫర్ ప్రాబ్లమాటిక్ ఆల్సో రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఇట్. దిస్ ఈజ్ ద ఓవరాల్ గా తనకు జరిగింది. ఇదేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్ చేసింది సార్, కంప్లీట్ గా కరెక్ట్ చేసింది. వీఆర్ కంప్లీట్లీ అలొకేటెడ్ 6 మార్క్స్, పర్ఫెక్ట్. ఇక్కడ అసలు ఒక్క మిస్టేక్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళాం, స్టెప్ బై స్టెప్ టిక్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది కూడా కంప్లీట్ పర్ఫెక్ట్ గా చేసింది సార్, 7 మార్క్స్. ఎందుకు సార్ ఇక స్టెప్ వైజ్ అవ్వలేదంటే సార్, AFM లో మీరు ICA సజెషన్స్ తెప్పించుకున్నా, మీరు కరెక్టెడ్ పేపర్స్ తెప్పించుకున్నా, అడిగేది ఏంటంటే మీరు కరెక్షన్ చేసిన పేపర్లు తెప్పించుకున్నా ఆన్సర్ కరెక్ట్ అయితే యాస్టీస్ గా వేసేస్తారనమాట. ఓకే, బట్ చూడండి ఇక్కడ మేము రాంగ్ జరిగింది, అప్పుడు గో ఫర్ ద స్టెప్ వైజ్ అనమాట. చూడండి, ఈ స్టెప్ కి 2 మార్క్స్ అలొకేట్ చేసాం, టోటలింగ్ ఎర్రర్ క్లియర్ గా లేదని. ఇక్కడ 1.5 చేసాం, టోటలింగ్ సరిగ్గా చేయలేదని. ఇక్కడ ఒక 1.5 చేసాం, టోటల్ ఇక్కడ టోటల్ సరిగ్గా లేదని. ఓకే, ఇంకా 2 మార్క్స్ చేసాం. ఇలా స్టెప్ వైజ్ మార్కింగ్ చేయడం స్టార్ట్ అయింది. ఇన్స్టూ దట్ యూనిట్ క్యాలిక్యులేషన్ రౌండింగ్ ఆఫ్ క్లియర్ ఉండాలి, డూ టోటల్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అండ్ ఈల్డ్. మనకు రావాల్సిన ఆన్సర్ రాలేదు కాబట్టి వీ హావ్ టు గివెన్ స్టెప్ వైజ్ మార్కింగ్ అగైన్ దిస్. అండ్ బేసిక్ మిస్టేక్స్ ఆర్ నాట్ క్యాలిక్యులేటెడ్. కరెక్షన్ 98 lakhs రావాల్సిన దగ్గర షుడ్ బి డిడక్ట్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద కరెక్ట్ క్యాష్ బ్యాలెన్స్. కరెక్ట్ క్యాష్ బ్యాలెన్స్ కరెక్ట్ గా కనుక్కోలేదు. ఇక్కడ మళ్ళీ తన ఆన్సర్ కి రీజన్ రాసాం, రాంగ్ అయిన దానికి రీజన్ మెన్షన్ చేసాం. ఓకే, డూ రాంగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద క్యాష్ బ్యాలెన్స్. ఎన్ఏవి ఆల్సో రాంగ్ ఉంది, ఎన్ఏవి కూడా మనం పొందడానికి రాంగ్ ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ రాంగ్ క్యాష్ హోల్ మార్క్స్ కెన్ బి డిడక్టెడ్. ఇంకా చూసాం సార్, ఇక్కడ ఎందుకు డిడక్ట్ చేసామంటే ఒక రాంగ్ క్యాష్ క్యాలిక్యులేషన్ వల్ల వాళ్ళ హోల్ మార్క్స్ డిడక్ట్ అయిపోయి. ఇలా ఎవ్రీథింగ్ ఇది స్టెప్ వైజ్ మార్కింగ్ సార్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ దే. ఇక్కడ కూడా మళ్ళీ 1.5 చేసాం థియరిటికల్ పార్ట్ కి కరెక్షన్ చేసి. ఓకే, అండ్ ఆన్సర్ షుడ్ బి అట్లీస్ట్ ఇంక్లూడ్ 3 key points. చూడండి సార్, ఇక్కడ కీ పాయింట్స్ మిస్ అవుతుంటే అది కూడా మా వాల్యూ హైలైట్ చేశాడు. 3 key points. దట్ ఈస్ దట్ ఈ మనం అనుకున్న కీ పాయింట్స్ లేవు సార్. ఇప్పుడు వాళ్ళు థియరిటికల్ క్వశ్చన్ చేస్తారు. దీస్ 3 కాంపోనెంట్స్ సార్, సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఉండాలి, క్యాపిటల్ స్ట్రక్చర్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఫండ్ అలొకేషన్ ఉండాలి, డివిడెండ్ ఉండాలి. ఈ ఆన్సర్ లో ఉండాల్సిన పాయింట్స్ ఇవి. మనకి ఈ ఆన్సర్ ఈ పాయింట్స్ కనిపించలేదు. సో వి సెన్స్ ఇట్ అండ్ ఎలాబరేట్ బ్రీఫ్లీ అబౌట్ ద సస్టైనబుల్ గ్రోత్ అండ్ ట్రై టు ఇంక్లూడ్ ఆల్ ద సస్టైనబుల్ గ్రోత్ పాయింట్స్ గురించి మాట్లాడాను సార్. ఇక్కడ గుడ్ ఇమేజ్ గా సార్, పబ్లిక్ ఇమేజ్ చూసేది సార్, హౌ మై వాల్యూవర్ సార్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో. అనుకున్న కీ పాయింట్ పడకపోతే అగైన్ దే హైలైట్ ఇట్. ఓకే, ఇక్కడ రాంగ్ చేశారు సార్, కంప్లీట్ గా రాంగ్ చేశారు. అంటే ఇనిషియల్ గా రాంగ్ చేస్తే ఇస్ కెన్ కంప్లీట్ అలొకేటెడ్ 0 మార్క్స్. రీడ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. 2 lakhs ఇచ్చారు, ఈక్వల్ గా 1 lakh డెట్, 1 lakh ఈక్విటీ, అండ్ ఆల్సో షుడ్ బి స్టార్ట్ విత్ అగ్రిగేట్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. ఓకేనా, దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ది కంప్లీట్ సార్. ఇలా మన పేపర్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో వీ కెన్ థింక్ ఇట్ బిఫోర్ టేకింగ్ ద ఎనీ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ ద లోకల్ మార్కెట్ ఆర్ ఫ్రమ్ ద నేషనల్ మార్కెట్. మీరు మన దగ్గర తీసుకున్న సిరీస్ తీసుకున్న ఇవన్నీ వాల్యూ చేసుకొని చూసుకోండి సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు జాయిన్ అవర్ అకాడమీ, ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో నెంబర్స్. వీఆర్ test series is face to face is available, online test series is available, and everything is available sir, and mentorship also available for the CA finance students. Thank you very much.